There are 6 types of introductions. 6 types, that is a microstructure. Essay మొత్తం టోటల్ ఎస్సేలో ఇంట్రడక్షన్ పార్ట్ ఎంత ఉండాలి? 10% ఉండాలి. 6 types of introduction. The quantum, the quantity of this introduction out of the entire essay should be 10% quantity. ఎన్ని వర్డ్స్ ఉండాలి? అది ఒకటి ఇంపార్టెంట్. చూడు సార్ ఎన్ని ఉంటాయో. There are 6 types of introduction. మీరు 3 ఎస్సేలు రాస్తున్నారు. వి ఆర్ సపోజ్ ఇన్ టీజీపీఎస్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు అటెంప్ట్ 3 essays. 3 essaysకి ఒకటే స్ట్రక్చర్ రాశారనుకోండి, ఒకటే ఇంట్రడక్షన్ రాశారనుకోండి, మీకు యూ విల్ నాట్ గెట్ ఎనీ మార్క్స్. 6 types of introductions అంటే ఎనక్డోట్. నెంబర్ 1 ఈజ్ ఎనక్డోట్. ఎనక్డోట్ ఎంత చిన్న కథతో ప్రారంభిస్తాం. 2 కరెంట్ అఫైర్స్తో మాట్లాడతాం, దానికి రిలవెంట్ అంటారు, ఆర్ ఎల్స్ కరెంట్ అఫైర్స్, రిలవెంట్ టాపిక్ కరెంట్ అఫైర్స్. నెంబర్ 3 ఈజ్ కోట్, ఏదన్నా ఒక ప్రోవెర్బ్తో మాట్లాడతారు, కోట్ అనమాట. తర్వాత 4th ఏంటంటే యువర్ ఓన్ కోట్ ఉంటుంది, ఏదో మహాత్మా గాంధీ వివేకానంద కాదు, యువర్ ఓన్ కోట్, మీరు కూడా కోట్ తయారు చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. 5th టైప్ ఈజ్ డేటా. డేటాతో మొదలు పెట్టవచ్చు, ఒక డేటాతో. మీకు ఏది గుర్తుకు రాకపోతే మాత్రం కరెంట్ అఫైర్స్తోనే మొదలుపెట్టి. ఇలా 5 to 6 types ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. తర్వాత ఏంటంటే వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. Introduction is nothing but a micro form of the entire essay. It is an epitome of an essay. Introduction is nothing but epitome of essay. For example, introduction is nothing but introducing the essay, which means this introduction is nothing but entire form of the essay within a concised manner అండి. చాలా మొత్తం మీరు రాయబోయే వ్యాసం యొక్క సారాంశాన్ని ఉపోద్ఘాతంలో, ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతంలో చెప్పడం అనమాట. మొత్తం కంక్లూజన్ వరకే మీరు ఏం రాయబోతున్నారో ఇంట్రడ్యూస్ చేసి పడేయాలి. ఇంట్రడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్సే ఇన్ ఏ కన్సైజ్డ్ మేనర్. అది గుర్తుపెట్టుకోవాలి, అది ఇంట్రడక్షన్. దీనికి ఒక 10 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు, ఎగ్జామినర్ కరెక్ట్గా ఉండాలి. It should create, examiner should be instigated to read the entire essay. ఎగ్జామినర్ మీరు చదివించే విధంగా ఉండాలన్నమాట. ఇంట్రడక్షన్ రాసి చాలా ఆసక్తి వచ్చేయాలి, అదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి 10 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇంట్రడక్షన్లో. ఈ ఇంట్రడక్షన్ అనేది ఫేస్ ఆఫ్ ది ఎస్సే. ఇంట్రడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ది ఫేస్ ఆఫ్ ది ఎస్సే. ఇఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ ఎఫెక్టివ్, డెఫినెట్లీ ఎగ్జామినర్ విల్ ఎవాల్యుయేట్ యువర్ ఎస్సే అండ్ విల్ గివ్ యూ ద గుడ్ మార్క్స్. గుర్తుపెట్టుకోవాలి.